బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ డే 61 ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో నేను చెప్పబోతున్నాను. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సరే, ఈరోజు ఎపిసోడ్ మొత్తం మనం చూసుకున్నట్లయితే నిన్న నుండి గత 4 రోజుల నుండి కెప్టెన్సీ టాస్క్లు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ కెప్టెన్సీ టాస్కుల్లోని ఎవరు టాస్కుల్లో గెలిచారో, ఇప్పుడు దాకా అయిన టాస్కుల్లో ఏంటో అవన్నీ మీ అందరికీ తెలుసు. కానీ ఈ రోజుతోటి ఒక విషయం అయితే రివీల్ అయింది. ఆ విషయం ఏంటంటే ఎమాన్యుల్ ఈ వీక్కి కెప్టెన్గా ఉండబోతున్నాడు. ఇది ఫైనల్ వర్డ్. ఎందుకు చెప్పానో ఈ రోజు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను అది రివీల్ చేయను, ఎందుకంటే మీలో ఉన్న క్యూరియాసిటీ పోతుంది కాబట్టి. దీనికంటే ముందు ప్రోమోలోని చాలా విషయాలు అయితే రివీల్ చేశారు, చాలా చూపించారు. నిన్నటి నుండి ఒక టాస్క్లోని రైజ్ ఆఫ్ ఫ్లాగ్ టాస్క్ అయింది. తర్వాత ఇప్పుడు ట్రైన్ ఇంజిన్ టాస్క్ అనేది ఒకటి బిగ్ బాస్ అనేది హౌస్మేట్స్కి ఇచ్చింది. ఈ కెప్టెన్సీ టాస్క్లోని కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో అంటే దివ్య, రీతు, తనుజ, భరణి, సుమన్ శెట్టి, ఇమాన్యుల్ కొన్ని రీజన్స్ చెప్తూ ఒకరినొకరు ఎలిమినేట్ చేయాలి ట్రైన్ నుండి. ఫైనల్గా ఎవరు ఆ ట్రైన్లో ఉంటారో వాళ్ళే కెప్టెన్ అవుతారు. ఫస్ట్ భరణి డ్రాప్ అయిపోయాడు, తర్వాత దివ్య డ్రాప్ అయిపోయింది, తర్వాత సుమన్ శెట్టి, దాని తర్వాత మిగతా కొంతమంది ఎలిమినేట్ అయ్యారు. సో ఫైనల్గా రీతు, తనుజ ఉన్నది. వీళ్ళిద్దరిలోని కెప్టెన్ ఎవరు అవుతారు అన్నది ఈరోజు ఎపిసోడ్ మొత్తం కొన్ని ఆర్గ్యుమెంట్స్ తోటి వెళ్ళిపోయింది. అండ్ తనుజ కూడా చిన్న పిల్లలాగా మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఎలాగంటే టాస్క్లో ఓడిపోతే ఏడుస్తారు, సేమ్ ఈరోజు కూడా ఎపిసోడ్లోనే అలాగే జరిగింది. ట్రైన్ ఇంజిన్ టాస్క్లోనే ఓడిపోవడం, తను రేస్లో నుండి బయటికి రావడం, ఇలా చూసుకున్న తర్వాత వెంటనే తను బెడ్ మీదకి వెళ్ళి ఏడవడం, ఒక ఎమోషనల్ బీజిఎం ఈరోజు ఎపిసోడ్కి కంక్లూజన్ పడడం. ఇది ఈరోజు ఎపిసోడ్ అయితే జరిగింది.